ఇద్దరు ముగ్గురిని కూడా హ్యూమన్స్ని కూడా అటాక్ చేసినట్టు టైగర్స్. చూసినారా వీళ్ళు ఎట్లా ఉంటున్నారో ఏందో. బట్ వీళ్ళ సోర్స్ ఆఫ్ లివింగ్ ఇదే కాబట్టి వీళ్ళైతే ఉండాల్సి వస్తుంది తప్పగా. ఇలా రోడ్డు మీద కూడా నాపితే ఫస్ట్ భయం అవుతుంది. వాడు ఫస్ట్ ఇంకా ఎవరు లేరా, ఫ్రెండ్స్ ఎవరు లేరా, ఒక్కరినే పోతున్నా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుండు. నుంచి మేము ఫాలో అవుతున్నప్పుడు ఫస్ట్ నుంచా? హైదరాబాద్కి వచ్చినా కానీ కలవలేకపోయినా. ఎప్పుడు వచ్చిర్రు? గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జబల్పూర్. నిన్న నైట్ మంచిగా నిద్ర వచ్చింది భయ్యా. ఇక్కడ విండో ఓపెన్ ఉండే. నేను అనుకుంటున్నా ఇంత చల్లగా రూమ్ ఎందుకు ఉందని అనుకుంటున్నా. పొద్దున్న లేచి చెక్ చేస్తే విండో ఓపెన్ ఉండే, చల్ల గాలి మొత్తం లోపలికి వస్తుంది. ఆ టైమ్ అయితే యాజ్ ఎక్స్పెక్టెడ్ నేనైతే మార్నింగ్ 6కి అట్లా వెళ్దాం అనుకున్నా. బట్ కుదరలేదు, మంచి నిద్ర పట్టింది. ఇక నేనేమనుకుంటున్నా ఎట్లాగో 9 అవుతుంది, 9కి వెళ్దాము, 9 to 9 కొడదాం. ఇంకా హైదరాబాద్ ఉంది, 750 కిలోమీటర్స్ ఉంది అనుకోండి. 770 ఉంది, బట్ 750 కిలోమీటర్స్ అనుకుంటున్నా. భయ్య ఎంత చలిగా ఉంది తెలుసా. ఇవన్నీ పట్టేస్తాయి. ఇప్పుడు తొందరగా స్నానం చేసి మొత్తం సామాన్ అక్కడ ఉంది మొత్తం మళ్ళీ ఎట్లనో అట్లా ప్యాక్ చేసి నుంచి కొడదాం. నిన్న నైట్ మనకు ఫ్రెండ్ దొరికిండు కదా, పక్కనే ఉండే ఆయన, GT 650. ఆయన కూడా పక్కనే రూమ్ తీసుకుని పండుకుండు. చూద్దాం, ఆయనని లేపితే మాట్లాడి కలిసి వెళ్ళిపోదాం. నేను వెళ్తున్న స్నానానికి. గైస్ దీనికి ఏమైంది మా 18 degrees Centigrade. అందుకే స్టార్ట్ అవుతలేదు. ఇది వార్మప్ అవుతుంది. అప్పటిదాకా మన హోటల్ అయితే మంచిగా ఉండే, హోటల్యా కౌశల్య మోహన్ అంట. సో జనవరిలో మళ్ళీ మహాకుంభ వస్తుంది కదా, ఎవరైనా స్టే చేసుకోవాలనుకుంటే జబల్పూర్ సిటీలో కొంచెం లోపలికి వస్తే, కొంచెం జస్ట్ ఒక 5 kilometers లోపల వస్తే మంచి హోటల్స్ ఉన్నాయి. అదేదో రోడ్ సైడ్ అయితే మొత్తం ఫుల్ అయిపోతాయి కాబట్టి ఇటు సైడ్ లోపల రావచ్చు మీరు. అండ్ మనతో పాటు GT అన్న ఉండే, అతను వెళ్ళిపోయాడు. అతను నిర్మల్ దగ్గర ఉంటాడంట, అతనైతే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిగిలిన మనమే. మొత్తం దుమ్ముందిరా బాబు. చలో మళ్ళా పోదాం మనం కూడా. చైన్ లూజ్ ఉంది, బట్ ఐ డోంట్ థింక్ సో. నేను ఇక్కడ ఇప్పుడు మెకానిక్ కోసం డోలాడుకుంటే తిరగలేను. ఏదో మర్చిపోతున్నా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది, కానీ ఏం మర్చిపోలేదు. మర్చిపోతే ఇంకంతే. 750 kilometers కొరియర్ చేయాలి, లేదంటే నేనే రావాలి. నేనే రావాలంటే మళ్ళీ ఒక రీజన్ అనుకోండి. హైవే ఇటు సైడే ఉండే, నిన్నైతే ఇటు సైడ్ నుంచి వచ్చినాము. మార్నింగ్ జబల్పూర్. అందరూ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారు. I can see
ఆహా మార్నింగ్ మార్నింగ్ మన బండిలో మంచి జోష్ ఉంటుంది, గుంజుతుంది ఖాళీ. నేను హిందీలో బ్లాగ్స్ చేస్తే జబల్పూర్ పీపుల్ నార్త్ ఇండియా మొత్తం చూసేది, బట్ మనం హిందీలో చెయ్యము కాబట్టి ఓన్లీ తెలుగు స్టేట్స్ వరకే నా వాయిస్ పోతుంది. బట్ మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి నేను ఎలా వీడియో చేస్తే మొత్తం అందరు చూస్తారు అని. అండ్ వన్ థింగ్ గైస్, నేను హైదరాబాద్లో ఉన్న తెలుగులో వీడియోస్ చేస్తున్నా. సపోజ్ నాకు ఇంకా ఒక 1 year చూస్తాను. ఇఫ్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ యూ గైస్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు చాలామంది, బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక మోటివేషన్ ఉంటుంది అండ్ ఐ విల్ కంటిన్యూ టు షూట్ మై బ్లాగ్స్ ఇన్ తెలుగు. బట్ మీరు సపోర్ట్ చేయకపోతే నేను హిందీలో షిఫ్ట్ అయిపోతా, నా ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్కి ప్రాబ్లం అవుతుంది అంతే. కానీ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఎస్ గైస్, మనము జబల్పూర్ సిటీ వదిలేసి హైవే వచ్చేసినాము. బండిలో గాలి తక్కువ ఉంది అండ్ పెట్రోల్ కూడా తక్కువ ఉంది. చూద్దాం, 770 kilometers ఉంది హైదరాబాద్. మనకు ఎప్పటివరకు రీచ్ అవుతామో. నిన్నైతే తొందరగానే కవర్ చేసిన 550 kilometers. బండిలో గాలి తక్కువ ఉంది, అందుకే ఎంకల్ నుంచి ఇట్లా 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 అవుతుంది. ఎక్కడైనా ఆగి ఛాయ్ తాగుదామంటే మంచి స్పాట్ దొరుకుతూనే లేదు. చాయ్ 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 చాయ్, పెట్రోల్ పంప్ ఉంది కానీ చాయ్ లేదు ఇక్కడ. అరే చాయ్ 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 చాయ్. అటు పక్కనే గాలి కూడా ఉంది, సో చాయ్ కూడా తాగుదాం, గాలి కూడా కొట్టించుకుందాం. జబల్పూర్ తర్వాత జో ఘాట్ వస్తుంది కదా, ఆ ఘాట్లో వచ్చేసినాం మనము. ఎక్కువ ఉండదు ఈ ఘాట్, ఒక 3 kilometers 2 kilometers ఉంటుంది అంతే. ఇక్కడ సీసీ రోడ్డు, గుంతలు, దీనివల్ల చాలా చాలా ఇబ్బంది అవుతుంది, జంప్ అవుతూ ఉంటుంది బండి. పైనుంచి పోవాలి. ఓకే, మనకిప్పుడు మంచి రోడ్ దొరకాలంటే ఏడ దొరుకుతుంది తెలుసా? మన నాగ్పూర్ తర్వాతనే, నిర్మల్ దాటినాక మన తెలంగాణ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడే మంచి రోడ్ దొరుకుతుంది. ఇక అప్పటిదాకా ఈ సీసీ రోడే ఉంటుంది నాగ్పూర్ వరకు. ఇంకా పెంచి టైగర్ రిజర్వ్ కూడా క్రాస్ అవ్వాలి మనం, అది కూడా అక్కడ కూడా ఘాటే ఉంది. ఫస్ట్ ఎక్కడైనా పెట్రోల్ పంప్ దొరికితే పెట్రోల్ వేయించుకోదాము, దాని తర్వాత టెన్షన్ ఫ్రీ అయిపోతాం. ముందర పెట్రోల్ కనిపిస్తుంది, జియోలో పెట్రోల్ దొరుకుతుందా? రాసిరు కదా, జియోలో పెట్రోల్ చాలా ప్యూర్ దొరుకుతుంది అంటారు. చూద్దాం. भाई कार्ड पेमेंट हो जाएगा, कार्ड पेमेंट हो जाएगा भाई, फुल टैंक करना. చలో వెంబడే గాలి కూడా కొట్టిపిస్తే అయిపోతుంది. నాకు ఈ బ్యాగ్దే టెన్షన్ రా బాబు. బాబా బాబా 50 थी. రన్నింగ్లో గాలి నిండింది అయింది. కాలు మీద పడ్డది సీదా, ఇందులో కూడా ఎక్కువ ఉంది గాలి, ఆటోమేటిక్ నిండింది టైర్లో. ఇంట్లో 50, ఇంట్లో 50. ఇప్పుడు జంప్ అయితే లేదు బండి, గాలి ఎక్కువ ఉండే అందుకే జంప్ అవుతుంది రోడ్డు మీద చాలా. ఇప్పుడు కరెక్ట్ పోతుంది. గైస్ ఘాట్ వస్తుంది చూడండి, అక్కడ రోడ్ కనిపిస్తుందా మీకు? అక్కడ నుంచి లారీస్ వస్తున్నాయి చూడండి. మనం ఇట్లా వెళ్ళి అట్లా అక్కడికి ఎక్కాల. ఇదంతా జంగలే, ఎంపీలో పెద్ద జంగల్ ఏరియా ఉంటుంది తెలుసా ఇదే. ఇప్పుడు ఈ ఘాట్ ఇట్లా మొత్తం పైకి ఎక్కాలా మనం. చూస్తున్నారా కింద అక్కడక్కడ దాకా మొత్తం జంగలే. అమ్మో బండ్లు కూడా ఎట్లా దిగుతున్నాయి. ఇదే ఘాట్ ఉంటుంది మొత్తం 1300 kilometersలో.
ఈ ఘాట్ తప్ప ఇంకేం ఘాట్స్ లేవు. షట్ సిమెంట్ రోడ్ కదా, టైర్ ఇట్లా అతుక్కొని నడుస్తుంది బండి మొత్తం. గాలి కూడా తక్కువ చేసినా కదా, ఎంత పండ పెడితే అంత వండుకుంటుంది బండి. ముంగడ రోడ్ చూస్తున్నారా? యాక్చువల్లీ నేను వెళ్ళింది పైకి కదా, అంటే ఉత్తరప్రదేశ్ పైన ఉంది కదా. ఇప్పుడు నేను వస్తుంది కిందికి. స్లోప్ ఉండాలి కానీ 626 హైదరాబాద్. మళ్ళీ పెంచ్ టైగర్ రిజర్వ్. ఇక్కడ కొంచెం ఘాట్స్ ఉంటాయి, కొంచెం ఏంది గట్టిగానే ఉంటుంది. ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. నాగ్పూర్ ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా. బ్రేక్ ఎక్కడ అంటే మన పెంచ్ టైగర్ రిజర్వ్ అక్కడ ఉంది కదా. పెంచ్ టైగర్ రిజర్వ్ క్రాస్ అయినాక సో నేను ఇక్కడ ఒక చిన్న చాయ్ షాప్లో ఆగిన. ఈ అన్నతో మాట్లాడిన ఏంటంటే ఇక్కడ టైగర్స్ వస్తాయని అడిగిన. సో టైగర్స్ వస్తాయి అంట, ఇదంతా జంగల్. సో పెంచ్ టైగర్ రిజర్వ్ మీరు పర్సనల్లీ సఫారీ చేస్తే 7,000 రూపీస్ ఉందంట. 7,000 రూపీస్ కడితే మీకు జీప్లో కానీ కార్లో అక్కడ లోపల తీసుకెళ్తారు. సో టైగర్ స్పాటింగ్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీసుకెళ్తారు. సో నేను ఈయనను అడిగిన ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా చూసినావా నువ్వు టైగర్స్ అని అడిగిన. చూసిండంట. సో ఇక్కడ గ్రీనరీ వస్తుంది కదా వర్షాకాలంలో అప్పుడు. సో అప్పుడు వస్తాయంట. ఒకసారేమో కౌ అటాక్ చేసిందంట. అండ్ రీసెంట్లీ 2-3 కూడా హ్యూమన్స్ని కూడా అటాక్ చేసినాయంట టైగర్స్. చూసినారా వీళ్ళు ఎట్లా ఉంటున్నారో ఏందో. బట్ వీళ్ళ సోర్స్ ఆఫ్ లివింగ్ ఇదే కాబట్టి వీళ్ళైతే ఉండాల్సి వస్తుంది తప్పగా. మళ్ళీ మనోడు ఈడనే వండుకుంటాడంట, రూమ్ లేదు ఏం లేదు. అట్లనే మన బండి చూసి 2-3 వచ్చినారు. వాళ్ళకు ఫోటో కావాలంటే వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు. మనోడు మొత్తం DSLR కెమెరానే తీసుకొచ్చిండు. చలో గైస్, వీఆర్ అబౌట్ టు రీచ్ నాగ్పూర్. ఇంకో 15 కిలోమీటర్స్లో నాగ్పూర్ ఉంది. సో మా బాబాయ్ కాల్ చేసిన, అతను కలుస్తా అంటుండు. సో హైవే దగ్గరనే ఆగమన్నాడు. మన బాబాయ్ దగ్గర వెళ్తున్నాము. ఎగ్దమ్ సబ్ ఈ రోడ్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు కొంచెం కొంచెం. ఇక్కడ నుంచి మన ఏపీ లారీ AP 16 ఇప్పుడు కనిపించింది. అమ్మా, అక్కడి నుంచి వస్తున్నా కదా, తెలంగాణ లారీ లేదు ఏమీ లేదు. ఇప్పుడు మహారాష్ట్ర మనం ఎట్లయితే నాగ్పూర్ క్రాస్ చేస్తామో ఇక TG బండ్లు TS బండ్లు కనిపిస్తూ ఉంటాయి మనకు. మన బాబాయ్ వచ్చేసిండు.
आप यहाँ घर से बहुत दूर है क्या ये? पास में है तो మెయిన్ హైవే पे है ये तो. ఇక్కడ కొంచెం మన బాబాయ్ వాళ్ళతో మాట్లాడుకొని అగైన్ వీఆర్ బ్యాక్ టు ద రోడ్. హైదరాబాద్ బోర్డు కనిపించింది. టైం అవుతుంది 2:33. నైట్ అయిపోతుంది పోయేలోపు. గైస్ రీచ్ నాగ్పూర్. ఇక్కడ నుంచి ఉంది 450 కిలోమీటర్స్ టు అవర్ తెలంగాణ స్టేట్. అమ్మా హైదరాబాద్. సారీ ఇప్పుడే మళ్ళీ బండిలో ఫ్యూల్ వేపించి అగైన్ స్టార్ట్ అవుతున్నా. టైం అవుతుంది 3:20. బట్ నాకు ఆకలి అవుతలేదు. ఇంకా తెలంగాణ పోయి బిర్యానీ తినాలని ఉంది నాకైతే, నిజంగా చెప్తున్నా. పోదాం, ఎక్కడైనా బిర్యానీ దొరికితే ఆడనే ఆపుతా. ఇంకా నెక్స్ట్ ఇంకా 400 కిలోమీటర్స్ ఉంది. అప్పుడే నేను ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే నాకు ఒక మెసేజ్ వచ్చింది మన సబ్స్క్రైబర్ నుంచి, సాయి కిరణ్ అంట. ఆదిలాబాద్కి వచ్చినాక మెసేజ్ చేయండి, కలుద్దాం అన్న. ఓకే షూర్, మెసేజ్ చేస్తా, కలుద్దాం బ్రో. मैं लखनऊ हैदराबाद. हाँ हाँ कल सुबह. ये 160 32 ఇట్లా రోడ్డు మీద కూడా ఆపితే ఫస్ట్ భయం అవుతుంది. వాడు ఫస్ట్ ఎంకల్ ఎవరు లేరా, ఫ్రెండ్స్ ఎవరు లేరా, ఒక్కరినే పోతున్నావా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుండు. అందుకే కెమెరా ఆన్ చేసుకున్నా. Kashmir to Kanyakumari. Then where is your luggage? Backup van. Acha, there's a backup van. When did you start? Lal Chowk, Kashmir. Kashmir. Acha, you started from Kashmir. You are North Indian? Oh, you North Indian you are? Maharashtra. Maharashtra. Okay. Chalo, all the best. Have a safe journey. Kashmir to Kanyakumari. That's what I thought. బ్యాగ్ లేదు, ఏం లేదు, లగేజ్ లేదు. దర్ ఇస్ అ బ్యాకప్ వ్యాన్ అగైన్. మనం ఎప్పుడు కొడతామో. ఆదిలాబాద్ ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ రోడ్డు జో ఉంది కదా తెలంగాణ వరకు అసలు ఎంకల తిరిగి చూసేదేలే. చాలా మంచి రోడ్డు, నిజంగా చెప్తున్నా. మా ఇల్లు నాకు ఎట్లయితే దగ్గర వస్తుందో అట్లా నాకు సాడ్ అనిపిస్తుంది. 1 వీక్ ఆఫ్ ట్రిప్. ఆల్మోస్ట్ నేను ఈ 1 వీక్ ట్రిప్ కోసము ఎంత అంటే నియర్లీ 3 months నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా మీకు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోవాలి. అండ్ ఇట్లా 6 days లీవ్ దొరకడము, ఆఫీస్ చేసుకుంటుంటే చాలా కష్టం తెలుసా. అంటే కొందరికి ఈజీగా దొరుకుతుంది, బట్ నాకైతే నా ఆఫీస్ నుంచి ఒక్క రోజు లీవ్ దొరకాలంటే కష్టము. అట్లాంటిది 6 days లీవ్ దొరికిందంటే నేను ఎన్నో లీవ్స్ సాక్రిఫైస్ చేస్తేనే దొరికింది నాకు ఈ లీవ్. అండ్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ మై సెల్ఫ్. ఈ ట్రిప్ కొట్టాలి అన్నట్టు ఒక ఎక్సైట్మెంట్ ఉండే. బట్ ఇప్పుడైతే ఆ ఎక్సైట్మెంట్ అయిపోతుంది మరికొన్ని అవర్స్లో. బట్ ఐఎమ్ ఫీలింగ్ గుడ్. ఒక రిఫ్రెష్మెంట్, ఒక రిలాక్స్డ్ మూడ్తో వెళ్తున్నా నేను. పాకెట్స్ అయితే ఎంటీ అయిపోయినాయి, అది వేరే లెక్క. మళ్ళీ ఆఫీస్ పోదాం, హార్డ్ వర్క్ చేద్దాం, మళ్ళీ డబ్బులు వస్తాయి, మళ్ళీ ఇట్లాంటిది ఏదైనా ట్రిప్ కొడదాం. ఎంత లోడ్ ఉన్న లారీలు ఎంత స్లో పోతున్నాయి తెలుసా. ఎక్దమ్ స్లో నడుస్తున్నాయి, అన్ని ఫుల్ లోడ్ ఉన్నాయి. అగో ఇట్లాంటి వాళ్ళని అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. రోడ్డు కూడా జబర్దస్త్ ఉంటుంది. బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది 5:21కి.
అండ్ మనం త్వరలో మహారాష్ట్ర వదిలేసి తెలంగాణ బార్డర్ ఎంటర్ అయిపోతాము. యూపీ, ఎంపీ, ఎంహెచ్, తెలంగాణ. ప్రతి బార్డర్లో ఇట్లా స్వాగతం సుస్వాగతం చేస్తే ఎంత మంచిగా ఉంటుంది కదా. అదిగోండి అక్కడ అవుతుంది సన్సెట్. ఓకే, ఆదిలాబాద్లో మన సబ్స్క్రైబర్ కలుస్తా అన్నాడు కదా, ఒక 20 కిలోమీటర్స్ ఉన్నప్పుడు మెసేజ్ చేస్తా. మహారాష్ట్ర ఫైనలీ తెలంగాణ బార్డర్. తెలంగాణ వచ్చేసినాము, ఇప్పుడే జస్ట్ క్రాస్ చేసిన తెలంగాణ బార్డర్. చెక్ పోస్ట్ దాటినా. TG01 స్టార్ట్. ఓ మన పల్లె వెలుగు. TG01 TG01 బాబా బాబా బాబా, మంచు చూడండి ఎట్లుందో. మన సబ్స్క్రైబర్ చెప్పినా కదా, ఒక ఆయన సాయి కిరణ్ అని కలుద్దాం అన్నాడు. సో నేను ఆల్మోస్ట్ ఆదిలాబాద్ దాటి 11 కిలోమీటర్స్ ముందు వెళ్ళిపోయినా. మనోడు లొకేషన్ పంపిస్తే చూసిన, లొకేషన్ వస్తుంది. ఓక్లే స్కూల్ దగ్గర ఉన్నా అన్నాడు. ఓక్లే స్కూల్ అక్కడ ఉంది, బట్ మనోడు ఎక్కడుండు, ముందలున్నాడు. హే హాయ్ బ్రో. నైస్ టు మీట్ యు. సేమ్. చెప్పండి. నుంచి మేము ఫాలో అవుతున్నాం బ్రో. ఫస్ట్ నుంచా? హైదరాబాద్కి వచ్చినా కానీ కలవలేకపోయినా. ఎప్పుడు వచ్చిర్రు? నేను అక్కడ నుండి ఇంటర్ నాది. ఇంటర్ అక్కడనేనా? ఒక్కరిని వచ్చినావా? ఇప్పుడు ఒక్కరిని వచ్చిన. జస్ట్ 5 కిలోమీటర్స్ ఉన్నది. 5 కిలోమీటర్సా? చలో చాయ్ తాగుదాం మంచిగా. తెలుసా అండి ఆయన? ఇక్కడ సైడ్ లోపలికి వెళ్ళి వెళ్తారా మరి? లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వస్తాలే. మనంతో ఒక ఛాయ్ తాగుదాం. గైస్, మీరు కూడా నన్ను ఎప్పుడైనా పిలవండి. డెఫినెట్లీ ఐ విల్ మీట్ యూ. డెఫినెట్లీ మీరు చూపిస్తున్న లవ్ కోసమైనా ఐ హ్యావ్ టు మీట్. ఇక్కడ ఉంది కదా, వెళ్దామా? గైస్, లైక్ ఐ సెడ్, చెప్పినా కదా, మన ఒక సబ్స్క్రైబర్ ఆదిలాబాద్ దగ్గర కలుస్తా అన్నాడు. సో హీఈస్ ద వన్. నీ పేరేంది? కేమసాయి. ఎప్పటి నుంచి ఫాలో చేస్తున్నాడు? ఇప్పుడు 4-5 మంత్స్ నుంచి ఫాలో చేస్తుండు. సో పోతా దారిలోనే ఉంది కాబట్టి కలిసిపోదాం అనుకున్నా. మీలో కూడా ఎవరైనా ఆదిలాబాద్ సైడ్ ఎవరైనా ఉంటే చెప్పండి, మెసేజ్ చేయండి. డెఫినెట్లీ ఐ మీట్ యూ పీపుల్. ఓకేనా? సో సాయితో కలిసి చాలా మంచిగా అనిపించింది. కలిసి ఇక్కడ నుంచి నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి, విచ్ ఈజ్ అరౌండ్ 300 కిలోమీటర్స్ మోర్. సో నైట్ 12 అయిపోతుంది అనమాట. చలో నేను మా వాళ్ళకి చెప్పి వచ్చిన, మనం వీడియో చూస్తాం కదా మనం టీవీలో, నచ్చిండు కలుస్తా అని. లేదు ఇంటికి తీసుకురా అన్నారు. హైదరాబాద్ నేను యూట్యూబ్లో టీవీలో పెట్టేసా. అసలు టీవీలో పెడతావా? సరే వెళ్ళనా మరి. బాయ్ బ్రో, నైస్ టు మీట్ యూ. షూర్ జాగ్రత్త అవ్వా. అంటే నా వీడియోస్ ఇక్కడ వరకు చూస్తున్నారని నాకు తెలీదు. నేనేదో క్యాజువల్గా అప్లోడ్ చేస్తున్నా, నాకు వ్యూస్ వస్తలేవు అని చెప్తా ఉంటా. బట్ వ్యూస్ వచ్చినా రాకున్నా ఏవో కొన్ని వ్యూస్ వస్తున్నాయి, కానీ అవి జెన్యూన్ వ్యూస్ అని నాకు ఇప్పుడు తెలిసింది. సో ఇట్లాంటి సబ్స్క్రైబర్స్ కోసమైనా నేను వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటా. ఇంకా హాఫ్ అన్ అవర్ డిలే అయిపోయినా, బట్ నో ప్రాబ్లం. ఇట్లుంటారు మనుషులు. నా వైజర్ చాలా డర్టీ అయిపోయింది. సో ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ ఏ టిష్యూ పేపర్. ముంగడ టిష్యూ పేపర్ పెట్టుకొని కూడా టిష్యూ పేపర్ లేదంటుండు. నాకు ఆకలి కూడా అయింది. సో నేను తిందామనుకున్నా, లేదు అంట. లేదు చారానా టిష్యూ పేపర్ కోసం ఆలోచించి 400 రూపాయలు గిరాక్ మాట కుట్టుకున్నాడు. గలీజ్ మాటలు వస్తాయి ఇట్లాంటి వాళ్ళ కోసం. చలో ముందర ఎక్కడైనా దోలాడదాం. అది దోమల వల్ల నాకేం కనిపిస్తలేదు. ముంగడ చీకటి అయిపోయింది కదా, ముంగడున్న లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. క్లాత్ ఉంది నా దగ్గర, క్లాత్తో తుడిస్తే అది ఇంకా స్క్రాచెస్ వస్తాయి దానికి. సో జస్ట్ ఒక 2 టిష్యూ పేపర్స్ అడిగినా నేను వాడికి. గైస్, నిర్మల్ ఫారెస్ట్ జంగల్ ఇది. చూస్తున్నారు ఎంత చీకటి ఉందో. బండి ఎక్కడైనా ఆపాలంటేనే భయము. అక్కడే టిష్యూ పేపర్ దొరికితే అయిపోతుండే. నాకు
కనిపిస్తలేదు, ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ హోటల్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా. గైస్ ఇంకా హైదరాబాద్ 100 కిలోమీటర్స్ ఉంది. టైం అవుతుంది 10:18. మార్నింగ్ 9కి వెళ్ళినాము. 770 కిలోమీటర్స్ కవర్ చేయాలి యాక్చువల్లీ. అందులో 770లో నేను ఎంత అంటే 670 చేసేసిన. ఏ టైం వరకు అంటే 9 to 9, 12, 13 అవర్స్లో 670 కిలోమీటర్స్ కవర్ చేసినాం. ఇప్పటి వరకు పెద్ద బ్రేక్ ఏం తీసుకోలేదు, ఓన్లీ టీ బ్రేక్సే తీసుకున్నా. డిన్నర్ చేద్దామంటే ఈడ చలి మాత్రం ఇచ్చి పడేస్తుంది. నేను అన్నం తిని బండి మీద కూర్చున్నా అంటే ఇంకా చలి పెడుతుంది. అందుకే ఇంకో గంట ఓపిక పడితే ఇంటికి వెళ్ళి తినొచ్చని నడిపిస్తున్నా. వచ్చేసిన నేను హైదరాబాద్. ఇంకా మా ఇల్లు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంత పెద్ద జర్నీలో నాతో పాటు ఉండడానికి థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ చూపించడానికి థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మనకు వ్లాగ్ చేయడం ఎప్పుడు కుదురుతుందో తెలీదు ఇన్ ద సెన్స్ ఎవ్రీ వీక్ ఒకటి వేద్దామని అయితే ఫిక్స్ అయినా నేను. సో మీరు ఇట్లానే సపోర్ట్ చూపిస్తే డెఫినెట్లీ వేస్తా. గైస్ మా ఇల్లు వచ్చేసింది. మోర్ 2 కిలోమీటర్స్ టు గో. మా ఇంట్లో ఎవరు లేరు, ఫుల్గా అలసిపోయినా. అన్నం కూడా లేదంట ఇంట్లో. సో మంచిగా స్నానం చేసి బిర్యానీ తింటే జో నిద్ర వస్తుంది కదా. ఆహాహా, ఐ మిస్డ్ దిస్ టేస్ట్ విత్ ఇన్ లాస్ట్ 6 days. ఆ రోటీలు పరాటాలు తిని 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 అమ్మ లాస్ట్ వీక్ ఇదే గల్లీలో నుండి వచ్చిన 1 వీక్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు సేమ్ గల్లీ సేఫ్. నా బండి మొత్తం ఎంత నడిచింది తెలుసా? ట్రిప్ 0 ఇంటికాడ చేసినుండే, ట్రిప్ 1 చెప్తా. వచ్చేసినాం మన ఇంటికి. చూడొచ్చు మన బండి ఎంత నడిచింది తెలుసా? ట్రిప్ ఇన్ఫో, ట్రిప్ 1 3138 కిలోమీటర్స్. ఇక్కడ 0 చేసిన 1 వీక్. మొత్తం మంచిగా తిరిగేసి వచ్చింది బండి. చలో మళ్ళా బాయ్ బాయ్. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.